జనరల్గా అందరినీ బ్రదర్ అంటారు. మామూలుగా ఏం బ్రదర్ ఎలా ఉంది ఈరోజు షార్ట్ డైలాగ్ చెప్పండి అంటారు. ఆయన ఎప్పుడు చెప్పుకొని ఏ రోజుల్లో ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి వినిపించండి బ్రదర్. అట్లాగే నన్ను శ్రీనివాసరావు అని అనుకున్న డైరెక్టర్ గారు శ్రీనివాసరావు అని డైలాగ్స్ మేము ఎట్లా పింగళ నాగేంద్ర ఏ రకంగా రాశారు, ఏ రకంగా మేము మా పద్ధతిలో అంటే ఆయన దృష్టి. ఇప్పుడు నేను చెప్తే అలా ఉంటుంది, రామారావు గారు చెప్తే ఉంటుంది, అట్లా డిఫరెంట్ అది రాదు. కానీ ఆయన ఊహించుకొని ఆయనకు అర్థమవుతుంది కదా ఏ రకం శతానేక బల గర్వ దుర్విదగ్ధుల మదవడించి శతానేక దర్పోద్ధతుల మా రూపుమాపి అని అంటుంటే నా పీల వాయిస్లో అది ఉంటుంది. కానీ అందులో ఆయన గారికి చెప్తే ఏమి ఉంటుందో వస్తుందో ఆయనకి తెలుసు చెప్పండి. దాన్ని ఆయనకి ఒక హ్యాబిట్ అంటే ఆ పేపర్ 2 పేపర్లు 3 పేపర్లు అంత మేము ఆ రోజుల్లో మొత్తం అందరు ఆర్టిస్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ మొత్తం సీన్ పేపర్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ డైలాగులు మాత్రం కాదు, కార్బన్ పేపర్లు నేనే రాశాను, ఎన్నోసార్లు తీశాను. ఇంక్లూడింగ్ ఋషేంద్రమణి అలాంటి వాళ్ళకు కూడా, ఛాయాదేవి వాళ్ళకి డైలాగులు ఇచ్చాం. ఎవరెవరి డైలాగ్ కావాలో వాళ్ళది రెడ్ బెల్ట్తో అండర్లైన్ చేసి అంటే మీ డైలాగ్స్ శ్రీకృష్ణుడు అనగానే శ్రీకృష్ణుడు డైలాగులతో ఇచ్చి వస్తుంది అనమాట. ఆయనకి అది ఇచ్చారు. ఆయనకు బెల్ట్ వేసుకుంటాడు, ఆ పేపర్ ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు ఒక కాపీ. చదివిన తర్వాత టేక్ అవుతుంది డైలాగ్ అవుతుంది, ఆ షార్ట్ అయిపోతుంది. ఓకే అనగా నెక్స్ట్ షాట్కి వెళ్తారు, అది తీసి ఆ డైలాగ్ వరకు చింపేస్తారు, పక్కన కూడా ఇస్తాను, ఇదిగో ఇది తీసుకోండి అయిపోయి మీ అప్పు తీర్చాను, తీసి నవ్వుతూ తీసుకోండి బ్రదర్. ఇంకొక డైలాగ్ అలా ఒక్కొక్క డైలాగ్ ఒకటి లాస్ట్లో ఒకటే డైలాగ్ మిగిలి ఉంటుంది. ఆ డైలాగ్ ఇచ్చేసి అయిపోయింది బ్రదర్ సీన్. చాలా సరదాగా ఉండేది. తర్వాత నెక్స్ట్ ఆయన డెడికేషన్కి చెప్పాలంటే ఆ తర్వాత నేను ఆయనతో పనిచేసినటువంటి సినిమా జగదేక వీరుడు. అంటే అక్కడ స్క్రిప్ట్ అదేంటంటే వైజా వాళ్ళు జయంతి వాళ్ళకు నేను 2 కూడా స్క్రిప్ట్గా వర్క్ చేశాను. అక్కడ ఉండేవాళ్ళని టైటిల్స్ అది ఒక వాళ్ళ సిస్టమ్, అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ టైటిల్స్ అటువంటివి వస్తాయి. జగదేక వీరుడు స్క్రిప్ట్ అయితే నేను వర్క్ చేశాను. సో అక్కడ ఆయన నిలబడితే ఆయనకు మార్కస్ బార్ట్లే గారు ఆయనకు సావిత్రి గారికి ఏమిటంటే ఒక పెక్యులియర్ నోస్ ఉంది కదా, నోస్ షాడో ఒకటి పడుతుంది ఒకటి లైట్ వేస్తే, ఒక ఫిల్లరు బ్యాక్ లైట్ ఇది కీ లైట్ పెడితే అది అద్భుతం. ఆ అందానికి అదానికి సరిపోయింది. నోస్ ఇది వెళ్తుంది. ఆయనకు మామూలుగా ఎవరో ఒక ఆర్టిస్ట్ పెట్టి అది మార్కస్ బార్ట్లే చేసి రామారావు గారు వచ్చిన తర్వాత ఫ్రేమ్లో ఎవరినో నిలబెడతారు, లైట్ బాయ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరిని పెడతారు, లైట్ అప్ చేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆ కరెక్ట్ షాడో అని వారితో అంటే ఒకరోజు కేవీ రెడ్డి గారు ఊరికెళ్ళి రామారావు గారు చెప్పారు, మామూలుగా ఇది పెడతారు కానీ అక్కడ మీరు కనుక ఉండి అట్లా ఉండి చేస్తే ఆ డాష్ షాడో కరెక్ట్గా లైట్ అప్ చేయడానికి దాందేంది అక్కడే ఉంటానని 45 minutes లైటింగ్ వెళ్ళి అక్కడే నిలబడ్డాడు ఆయన. త్రూఅవుట్ అక్కడే నిలబడి మార్కస్ బట్టి ఇక్కడ పెడతాడు, లైట్ పెడతాడు. ఆయన ఏదో ఓహో సక్కి ఓహో చెలి ఆ సాంగ్ అనమాట. దీంట్లో మీకు వాళ్ళేదో ఆయన సపరేట్ ఆ నోస్ షాడో ఎక్కడ నుంచి రాజు అక్కడ బట్టి కొద్దిగా చెప్పేసి అలా చూసి ఇలా చేసి అది 45 minutes వెళ్ళలే. అక్కడే టీ ఏదైనా వస్తే అక్కడే జ్యూస్ తాగేది, అక్కడే తెప్పించి అదే స్ట్రాతో తాగేది, అంతా అక్కడే నిలబడిన చోట నుంచి వెళ్ళేది. ఆ పని అంటే డెడికేషన్, అది చెయ్యాలంటే. ఎందుకంటే ఆయన ఒకరోజు చాలా ఆ తర్వాత ఆ షాట్ అయిన తర్వాత మార్కు పట్ల థ్యాంక్ యూ మిస్టర్ రామారావు అన్నాడు. థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ ఎందుకంటే ఆయన చెప్పేది చెప్పారు ఏంటంటే ఆయన ఒక మాట అన్నారు. సామాన్య ఈరోజు ఉండే వాళ్ళకు తెలుసుకోవాల్సిన విషయం, నటీనటులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో ఇస్తారు, ఆ టైంకి వస్తారు, డైలాగులు చూస్తారు, వాళ్ళకి ఇచ్చారు కదా డైలాగ్ ఇచ్చారు కదా చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, డబ్బింగ్లో చూసుకుందామని అంటారు, సరిగ్గా రాకపోతే ఆ ఉచ్చారణ అలా ఇది లేదు. ఇది రామారావు గారు చెప్పారు. నేను ఎందుకు ఇంత డిసిప్లిన్గా అంత చేయాలంటుంటే వాళ్ళ కోసం ఊళ్ళో వాళ్ళ కోసం కాండి, నా కోసం మీరు ఏమో నేను ఏదో అటువంటి స్వార్థం లేదో అని అనుకోకండి. నేను చాలా స్వార్థపరుడిని. ఎంతంటే నా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉండాలి. జనం చూసేది నన్ను, కెమెరామెన్ కాదు, డైరెక్టర్ కాదు, అసిస్టెంట్స్ కాదు, చుట్టూ వాళ్ళు ఎవరు చూస్తారు, నన్ను చూస్తారు ఇక్కడ. అందుకని అదే బాగుండాలంటే నేను అలాగనకి చెప్పిపోతే కాదు, నేను బాగా సాధన చేయాలి. అక్కడ కావాలంటే కెమెరామెన్ కూడా అక్కడ నిలబడాలి, ఎన్ని రిహార్సల్స్ కావాలంటే అన్ని చేయాలి. ఎందుకు చివరికి నేను బాగా కనిపిస్తాను కదా.
అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసమో చేస్తున్నామో చేస్తున్నారు కనిపించేది వాళ్ళే కదా. సో ఇదేమైనా అయితే మనకి ఎంతసేపటికి స్టార్ వాల్యూ, మనకి ఇమేజ్ ఉందా, అది ఉందా, మనకు ఆ ఫైట్లో మనకు వస్తుందని చూసుకుంటున్నారే కానీ ఇట్ ఈస్ నాట్ ఒక డెడికేషన్లో ఆ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు చేస్తున్నారు కొందరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు మనం కనుక బాగా చేస్తే మనకు ఒక రికగ్నిషన్ ఉంటుంది, హిట్ అవుతుందని ఎప్పుడెప్పుడు వస్తున్నారు, కష్టపడుతున్నారు, చేస్తున్నారు. కానీ బై అండ్ లార్జ్ ఆ డిసిప్లిన్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ నేను పిక్చర్ చేసేదంటే శ్రీకృష్ణార్జున యుద్ధం. శ్రీకృష్ణార్జునలో రామారావు, నాగేశ్వరరావు గారు ఇద్దరు చాలా, అది ఒక డిలైట్ఫుల్. ఏంటంటే వాళ్ళిద్దరు పోటీ, హీరోలుగా పోటీ, బట్ ఎంత ఫ్రెండ్లీ పోటీ. లాస్ట్లో కృష్ణార్జునులు పద్యాలు, ఎదుర బాణాలు గిడాలు కూడా ఎదురు పద్యాలు పడతారు. నాగేశ్వరరావు గారు ఆయన బ్రదర్, నాది ఒక కోరిక, నేను మేకప్ టెస్ట్ చేసుకొని మీరు రండి, మన ఇద్దరం కూర్చుందాం, మీ షాట్ తీసినప్పుడు నేను చూస్తా, నా షాట్ చేసాక ఏదైనా దాని మీద ఎట్లా చేస్తా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనకు చందా ఇప్పించారు. కేవీ రెడ్డి గారు సరే ఇద్దరు కూర్చున్నారు త్రూ. ఆయన షాట్ లేకపోయినా రామారావు గారు షాట్ తీస్తున్నప్పుడు ఉన్నారు. ఆయన షాట్ మళ్ళీ ఇది తీస్తారంటే మళ్ళీ తీసిన తర్వాత ఆయన కౌంటర్ చేస్తాడు కదా, సార్ ఇందాక తీసిన షాట్ మళ్ళీ ఒకసారి తీయండి సార్, ఎందుకంటే ఆయనకు పోటీ పడాలి. ఆయన ఎదురుగా బ్రదర్ అది చేశారు కదా, నేను ఒక పంచ్ వేస్తాను అని చెప్పి ఇంకొక షాట్ డిలైట్ఫుల్ ఇక్కడ తీసేవాడు. అంతా ఒక సెటప్లో చేసాం. ఇక్కడ వేరే లైట్ అరేంజ్ చేసాం, ఇక్కడ ఒక రథం, అక్కడ ఒక రథం, ఆ రథం వేరే, ఆ రథం వేరే, ఆ గుర్రాలు వేరే. వాళ్ళు హీగోలు కాదు, ఒకవేళ లవ్ గురి చేసి మళ్ళీ క్రీ చేసుకుంటూ ఆర్ చేసి చూస్తుంటారు. బ్రదర్ మనం ఒకటి చేస్తాం. అలాగా ఎటువంటి తర్వాత చాలా షార్ప్ రామారావు గారు డైలాగ్ చెప్పారు. ఇప్పుడు